మీడియా మిత్రులందరికీ నమస్కారము. నేను ప్రచారంలో భాగంగా నాకు కత్తెర గుర్తు వచ్చింది. ప్రచారం చేస్తున్న సమయంలో అవతల అభ్యర్థి వాళ్ళు మొత్తం నాకు ఏ కాలనీకి అయితే పోతున్నామో అక్కడే నిలబడి ఏ ఇంటికి అయితే పోతున్నామో మేము వెళ్ళిపోయినాక వాళ్ళని బెదిరిస్తున్నారంట. చాలా మంది మా ఇంటికి రావద్దు అంటున్నారు. అసలు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. నైట్ పోస్టర్లు అంటిస్తే తెల్లారేసరికి అన్ని వీకేసారు. అయితే మమ్మల్ని ఆయన ఫామ్ హౌస్ కి పిలిచి అందరిని పిలిచి మమ్మల్ని వ్యక్తిగతంగా మాటలు, అసభ్యకరమైన మాటలు మమ్మల్ని అంటున్నాడంట. అసలు మేము విని ఇంకా కంటికి నీరు లేకుండా అవుతుంది. మా పరిస్థితి ఏంటో తెలియట్లేదు. అసలు ప్రచారంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మేము ఎవరైనా మా ఎంబడి తిరిగితే కూడా వాళ్ళని బెదిరిస్తున్నాడంట. అసలు దీనికి కారణాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి కత్తెర గుర్తు మంచా చెడ అనేది భావన దృష్టికి ఇదేంది బానిసతనం అనేది ఏది తెలుసుకోకుండా మమ్మల్ని ఇట్లా ఆగమాగం చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. అసలు పోస్టర్లు ఎప్పటి నుంచి ఏమైందమ్మా? నైట్ అంటించాం సార్. పొద్దున్నే అన్ని చింపారు. నైట్ పెట్టినాం సార్. పొద్దున్న అన్ని వీకేసిరి. పొద్దున్న పంచాయతీ ఆఫీస్ లో మీటింగ్ ఉంది, ఇట్లా ఆర్ఓ గారు పిలిచిరు అంటే వెళ్ళినాము. చూస్తే అన్ని లేవు, ఇంకొక్కటి కూడా లేవు, అన్ని కింద ఉన్నాయి. కంప్లైంట్ చేయలేదా మరి? సార్ అన్నారు ఆయన ఆర్ఓ గారు, ఎస్ఐ గారు అంటారు ఏమైనా అభ్యర్థులు అవతల వాళ్ళు పోస్టర్లు చింపితే కంప్లైంట్ ఇవ్వచ్చు స్టేషన్ లో అన్నారు. అంటే మన ఇంటికి వచ్చింది. మళ్ళీ నేను వచ్చినాక వచ్చిండు, మీకు సెక్యూరిటీ వస్తారమ్మా ఈ రోజు అంటే. నేను చెప్పిన పోస్టర్లు అన్ని మా వీకేసారు సార్. అసలు ప్రచారం చేసుకొని ఇట్లా ఎవరింటికి పోయినా బెదిరిస్తారు వాళ్ళు అని. నేనంటే కంప్లైంట్ ఇవ్వచ్చు అన్నాడు. ఇంకా ప్రతిదీ కంప్లైంట్. అసలు మనశ్శాంతి లేదు సార్ మాకు అని నేను అన్నా. ఇంకా వాళ్ళు ఏమని చెప్పారు, మేమేం చెప్పినా మేము చెప్తే వాళ్ళే చెప్పినా వాళ్ళే అట్లా చెప్పండి. ఇప్పుడు మీరు ఫ్రీగా ప్రచారం చేస్తున్నారా, చేయగలుగుతున్నారా? లేదు సార్, చేయనిస్తలేరు సార్. ఎక్కడికి పోతే అక్కడికే వస్తున్నారు. ఏ కాలనీకి పోతే ఆ కాలనీకి వస్తూనే ఉన్నారు బండ్లు వేసుకొని. ఫోకస్ పెట్టి చూస్తున్నారు. అసలు వాళ్ళ ఇళ్లలో కూడా అతికించట్లే. కరెంటు స్తంభాలకి అన్న రాళ్ళు ఉంటే వాటర్ ట్యాంకులకు అతికిస్తుంటే కూడా అరుస్తున్నారు. మా ఇంటి ముందల అంటించొద్దని అరుస్తున్నారు. గెలుస్తారా మీరు? నమ్మకం ఉందా? అందరూ అంటున్నారు సార్, ఖచ్చితంగా అంటున్నారు. ఇట్లా చేస్తుండు, ఇంకా ఈయన అధికారంకి వస్తే ఇంకెంత ఉంటది, ఎవరిని గిరిగీసి బయటికి రాని కూడా చేస్తుండు. ఇంకా గెలిస్తే మాత్రం ఇంకా ఎట్లా అరాచకత్వం ఉంటుందో అని అందరు అంటున్నారు. సైలెంట్ ఓట్లు అయితే పడతాయి అంటారు. ఈ రోజు ఎస్ఐ గారు కూడా అన్నారు, వెళ్ళి అజ్జికట్టాడంట అమ్మ, అందరు సైలెంట్ ఓట్లు పడతాయి అంటారు, ఏం బాధపడకండి, ఏ ఓప్స్ నీ మీదనే ఎక్కువ ఉన్నాయి ప్రజలకు కూడా అంటున్నారు సార్. పెద్ద మనుషులు కూడా అన్నారంట ఆయనతో చాలా మంది. నాకైతే ఈ భయానకమైన వాతావరణం నాకు చెప్తున్నారు కానీ మరి నాకైతే ధైర్యం సరిపోవట్లేదు. వీళ్ళు ఇంత భయపెట్టి వాళ్ళెమ్మడి తిప్పుకుంటున్నారు. చీరలని నైట్ టైం గెస్ట్ హౌస్ కానీ తీసుకుపోయి బిర్యానీలు, మందు పోయడాలు అన్ని చెప్తున్నారు. మాకు ఆర్థికంగా ఎటువంటి సహాయం ఎవరు అందలేదు. అనుకోకుండా మేము దిగి నామినేషన్ వేసినందుకు ఇంతగానో పోయింది. మాకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టానో అర్థం కావట్లేదు. ఇంతవరకు మా పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేదు. మా పరిస్థితి కూడా ఇంత దయనీయంగా ఉంది. అయినా సరే ముందుకు పోదామని అనుకున్న సమయంలో కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ మీరు అన్నప్పుడు కూడా కిడ్నాప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు లేదంటున్నారు. ఇంకా మాకు ఆయన గెలిస్తే మాత్రం మేము బతకమని అర్థమవుతుంది. ఇప్పుడు దీనిలో భాగంగా కరెంటు బంద్ చేయడం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ టైంకి అసలు ఉంటది కరెంటు, ఖచ్చితంగా ఉంటది, ఎప్పుడు పోదు సార్. అవి కావాలనే ఇక్కడ అరుస్తున్నారు. చూడండి, ఇంత స్పష్టంగా ఇక్కడ మేము ప్రెస్ మీట్ లాగా మాట్లాడుతున్నాం. పక్కనే కావాల్సుకొని రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ నినాదాలు చేస్తూ చాలా దారుణంగా మా కళ్ళ ముందు జరుగుతుంది. ఇంత చీకట్లో అటువైపు ఒక జస్ట్ 100-200 మీటర్స్ దూరంలో ఎంత దారుణంగా రౌడీలాగా బిహేవ్ చేస్తుండ్రో ఒకసారి చూడండి, గమనించండి. చాలా దారుణం కదా ఇది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్, ఎలక్షన్ కమిషన్ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటన ఇది, ఎక్కడో కాదు ఇది. ఇక్కడ మేము ప్రెస్ మీట్ లాగా మాట్లాడుతూ పక్కనే నినాదాలు చాలా దారుణంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా వీళ్ళకి జరిగిన అన్యాయం పట్ల మేము ఇంత స్పందిస్తూ ఉంటే ఇంకొక వైపు ఇష్టం వచ్చినట్టు నినాదాలు చేస్తూ చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సంఘటన కనబడుతుంది. వీళ్ళు మామూలుగా ఏదన్నా ఉంటే బాగా గుండాయిదాం, ఎవరు అద్దు లేరు. మాకేమనంటే పైనుంచి సపోర్ట్ ఉంది, రాజకీయ బలం ఉంది, పైసల బలం ఉందని అహంకారంతో దేనికైనా తెగిస్తున్నారు వీళ్ళు. గవర్నమెంట్ కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ వీళ్ళని, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీకు గవర్నమెంట్ కి బదనం వస్తుంది. ఈ మీడియా ముందు ఒకటే కోరుతున్నా, ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి. మామూలుగా చట్టం రాజ్యాంగం అంబేద్కర్ రాసిన చట్టానికి విలువలు లేకుండా పోతున్నాయి ఇట్లాంటి వాళ్ళు ఉండి. కాకపోతే వెంకరెడ్డి గారు గిట్ట మీరు గిట్ట గ్రహించండి, ఇట్లాంటి వాళ్ళు ఉండి ఇట్లాంటి వాళ్ళ వల్ల మీకు గిట్ట చెడ్డ పేరు వస్తుంది.
నేను ఈ మీడియా ముందు చెప్పదలుచుకున్నా. ఏంది ఇప్పుడు దాదాపు మేము 1వ తారీఖు వచ్చినాం ఇక్కడికి. అవును. 1వ తారీఖు వచ్చినాం, దాదాపు 1 వీక్ అవుతుంది, వారం అవుతుంది. వారం నుంచి మీరు ఏం చేస్తారు? ప్రచారం చేయనీయకుండా గట్టిగా ప్రతి కాడికి ఏడికన్నా పోయినా కానీ ఏమంటే మనుషులు వస్తురు, అరుసుడు, ఏమన్నా గొడవలు పెట్టుకోవాలి, ఎట్లా ఇబ్బంది పెట్టాలని ప్రతి ఒక్క దానికి స్పష్టంగా ఇబ్బంది పెడుతురు. పోస్టర్లు అంతా చింపేస్తురు. ఎవరి దగ్గరకన్నా పోతే వాళ్ళ దగ్గర పోయి బెదిరిస్తురు. వాళ్ళు మీకు మీ ఇంటికి ఎందుకు వచ్చిర్రు, వాళ్ళు ఎందుకు రాణిస్తుర్రు, ఏం చెప్పారు, ఏమన్నారు అని ఇవి బెదిరింపులు ఇది జరుగుతుంది ఊర్లో. బాగా ఏదన్నా ఉంటే లేనిపోని మాటలు చెప్తుండు. ఆయన మామూలు ఒకదానికి 4 చెప్పుడు, మామూలుగా ఒకదానికి 4 ఎవరంటే మీది తోళ్ళుడు ఒకదానికి. ఇప్పుడు మీరే ఉన్నారు కదా సార్, ఇప్పుడు నినాదాలు ఎట్టిస్తున్నారు అట్లా ఇట్లా అని. ప్రభుత్వం ప్రజలకు రక్షణ అంటది ఏంది అసలు? ఇది మేమేం పాపం చేసినాం, ఎవరికి ఏం పాపం చేసినాం? ఆ సర్పంచ్ ఉద్యోగం ఏమన్నా 1000 ఉద్యోగం, లక్షల ఉద్యోగం, 6000 నేను ఏ స్కూల్లో చెప్పుకున్నా 20,000 వస్తాయి. ఇంకా ఇళ్ళకి మేము ఎంత ఇంటెన్షన్ గా ఫీల్ అవుతున్నామో మాకు అర్థం కావట్లేదు. మాది ఉందే గోడలన్నీ కూల్చేసిండు ఆయన. మేము సావాలా బతకాలి, సెక్యూరిటీ లేదు ఇంట్లో. రోజు ఇది ఇప్పుడు కాదు, ఇంకా జీవితాంతం ఎలా బతకాలి? మా పిల్లలకు రక్షణ లేదు, మాకు రక్షణ లేదు. ఊర్లో బాగా బెదిరించుడు ఏమనంటే అన్ని వేసుకుని వచ్చి ఇంటి మీద పడుడు, గుండాయుధం బాగా. ఇది గుండాయుధానికి కోమరెడ్డి వెంకరెడ్డి గారు మీరు దయచేసి మీ మీడియా ముందు ఒకటి కోరుతున్నా, ఇకనైనా మీరు ఆలోచించరు. మీరు ప్రజల మనిషి. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ వీళ్ళు ఈ సందీప్ రెడ్డి ఇంకోలు వేసిన గెలవలేదు మీరు, మేము అందరం వేసిన ఓట్లతోటే మీరు గెలిచిరు, అది గుర్తుపెట్టుకోవాలి. కనీసం కొద్దిగా ఆలోచించి ఏదన్నా ఉంటే చట్టరీతమైన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఇట్లానే ప్రోత్సహిస్తే మాత్రం మీకు జీవితంలో ఓటమి అనేది ఉంటది. కేసీఆర్ లాంటి వాళ్ళు మామూలుగా ఓడిపోయారు, మీకు ఆ సంఘటనలు తెలుసు. ఈ మీడియా ముందుకు ఇది ఒకటి గ్రహించాలి మీరు. అతి దారుణంగా నడి రోడ్డున చంపి, నడి సెంటర్లో చంపి ఒక సర్పంచ్ భర్తని నేను మంచోనని చెప్తుండు. సిగ్గుండాలి లంజవాడు కనీసం. వాస్తవం అన్నా నా గురించి మామూలుగా మీడియా పెట్టి ఒక 10 మంది 20 మంది ఆపించి బ్యాటరీ చెప్తుండు. ఏం మేము చెప్పలేమా? వాడు ఒక లంగా, ఇంకోటి నేనేం ఏం లంగానో ఒకటి చూపించామని చెప్పు. మామూలుగా బర్రెకు రంగు, ఆ తెల్ల రంగు రుద్ది ఆవని నమ్మిస్తుండు. దొంగ, చోరు దొంగ. ఇప్పుడు వాడు చేసిన అరాచకాలు చెప్తే నేనేడన్నా అరాచకాలు చేస్తే ఒకటి చూపించు. కనీసం జనాలకు ఏం లేదు. ఆ ఉన్నోడు తిరిగినోనికి ఏమనుకో ఇంత తాపిస్తుండు, తినిపిస్తుండు, ఏదన్నా ఉంటే మామూలుగా ఇది చేస్తుండు కథం. ఇక ఏదన్నా ఉంటే మామూలుగా చెప్పుకుంటుండు నేను అది ఇది తోపునని. ఇప్పుడు ఆల్రెడీ అందరు తెలుసు జనాలకు ఎవరి పరిస్థితి ఏందనేది, ఎవరి పరిస్థితి ఏందనేది క్లియర్ గా తెలుసు. కాకపోతే మనకెందుకు వచ్చిన గొడవ మన మీద పడతాడు. ఇక మనం పొద్దున లేస్తే మన పని మనం చేసుకుని బతికేటోళ్ళం. ఇది ఈడ జరిగే పరిస్థితి.